నమస్కారం అండి. అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్కు మీకు తిరిగి స్వాగతం. ఈరోజు అవర్ హెర్బ్స్ కిచెన్లో భాగంగా గుండె జబ్బులకు దూరంగా ఉంచే ఒక రుచికరమైన వంటకాన్ని, ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాన్ని మీకు చూపించబోతున్నాను. రండి వీడియో. బొబ్బాస్కాయ అంటే మనందరికీ తెలుసండి. ముఖ్యంగా ఈ పండు బొబ్బాస్కాయని మనందరం తింటూ ఉంటాం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తినే పండు ఏదైనా ఉందంటే అది బొబ్బాస్కాయ మాత్రమే. ఆ బొబ్బాస్కాయని తినడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని చెప్పేసి నమ్ముతారు. ముఖ్యంగా ఈ బొబ్బాస్కాయలో పండు బొబ్బాస్కాయ కంటే పచ్చి బొబ్బాస్కాయలోని ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఈ బొబ్బాస్కాయలో విటమిన్ ఏ, కాల్షియం, మినరల్స్, పొటాషియం అనే రకరకాల విటమిన్లు దీనిలో లభిస్తున్నాయి. ఇది ముఖ్యంగా గుండె వ్యాధులు దరికి రాకుండా చేస్తుందని చెప్తున్నారు వైద్యులు. అంతేకాకుండా బాలంతలకి పాలు పట్టడానికి పచ్చి బొబ్బాస్కాయ కూర పెడతారు. ఇది పెద్దవాళ్ళకి కూడా తెలుసు, అందరూ ఎప్పటి నుంచో వస్తున్నదే. ఇది పచ్చి బొబ్బాస్కాయని మాత్రం ఉడికించి తింటే అందులోని విటమిన్లన్నీ శరీరానికి అందుతాయన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఆరోగ్యవంతమైన ఈ పచ్చి బొబ్బాస్కాయతోటి కేవలం గుండె జబ్బుల్ని దరికి రాకుండా చేయడమే కాకుండా మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచగలిగేలాగా మెంతులు ఉపయోగించి పచ్చి బొబ్బాస్కాయ కూరను ఒక వెరైటీగా చేసుకుని రుచికరంగా ఆరోగ్యకరంగా చేసి చూపిస్తాను. రండి వీడియోలోకి. ఈ పచ్చి బొబ్బాస్కాయ కూర చేసుకోవడానికి ముందు, పచ్చి బొబ్బాస్కాయ మెంతులతో కలిపి కూర చేయడానికి ముందు, ఇప్పుడు మనం రేపు ఉదయం కూర చేసుకుందాం అనుకుంటే ఈ రోజు రాత్రే ఒక స్పూన్ చిన్న బొబ్బాస్కాయ కదండి ఇది, దానికి మాత్రం మెంతులు సరిపోతాయి. కొంచెం మెంతులు, కొద్దిగా చింతపండు వేసి ముందు రోజు రాత్రే నానబెట్టి ఉంచాలండి. ఇలా నానబెట్టి ఉంచితే చక్కగా ఈ మెంతులు పులుపు నీళ్ళతో కలిపి ఇలా ఉబ్బుతాయి అన్నమాట. అప్పుడు వీటికి చేదు పోతుందండి. ఇవి కూరతో కలిపి వండితే ఈ మెంతులు చేదు కూడా కనిపించదు అనమాట. బొబ్బాస్కాయని ముందుగా శుభ్రంగా కడుక్కుని దీని పొట్టుంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు పీలర్తో మొత్తం తొక్కంతా తీస్తాం కదా దీని మీద, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా చూసారా చక్కగా ఎంత లేతగా ఉందో. ఇలాంటి దాంతో మనకి కూర బాగుంటుంది అనమాట, రుచికరంగా ఉంటుంది. మరి పండిపోయింది అనుకోండి అది బాగా తీపిదనం వచ్చేస్తుంది. కాబట్టి ఇలా లేతగా ఉన్న కాయ అయితేనే చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇదిగోనండి, పచ్చి బొబ్బాస్కాయని శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాం. ఇదిగోండి, రాత్రి మనం నానబెట్టి ఉంచాం కదా చింతపండు, మెంతులు, నీళ్లు కలిపి. ఇప్పుడు అది చక్కగా చూసారా మెంతులు ఎంత చక్కగా నానాయో. ఇలా ఉంటే ఇవి కూరలో వేసి వండితే అసలు చేదు కూడా ఉండదండి. ఇవి కూడా తినచ్చు, కడుపులోకి వెళ్తే చాలా మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మెంతుల నుంచి చింతపండు ఒకసారి వేరు చేసుకుని ఈ చింతపండునే శుభ్రంగా ఒకసారి పులుసు తీసుకుని కూరలో వేసుకోవాలన్నమాట. పచ్చి బొబ్బాస్కాయ మెంతులు కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధం చేసుకున్నాం కదా. ఇగో పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు, నేను రాత్రి నానబెట్టుకున్న చింతపండు, దీనిలో రసం, నానబెట్టుకున్న మెంతులు, శనగపప్పు, ఒక చెంచా పచ్చి శనగపప్పు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, పసుపు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అర చెంచా ఆవాలు, ఒక 2 చెంచాలు వేరుశనగ గుళ్ళు, 1 చెంచాడు మినప్పప్పు, కావలసినంత ఉప్పు, తర్వాత కరివేపాకు, అవసరమైనంత నూనె. ఇప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెంతులు బొబ్బాస్కాయ కూర తయారీకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో కాస్త నీళ్లు పోసుకుని ముందుగా ఈ బొప్పాయి ముక్కల్ని కాసేపు కొంచెం పొంగు వచ్చే వరకు ఒక్కసారి ఉడకబెట్టాలండి. కొద్దిసేపు అంటే పచ్చివాసన పోతుందన్నమాట. ఇలా కొద్దిసేపు ఉడకబెట్టి నీళ్ళన్నీ తీసేసి అప్పుడు కూర వండుకోవాలి. దీన్ని కాస్త మూత పెట్టి ఒక్క మరుగు వచ్చే వరకు ఉంచితే చాలు నీళ్ళు. ఇదిగోండి చక్కగా మరుగుతున్నాయి కదా నీళ్ళు. అంటే ఈ మాత్రం ఇలా ఉడికితే చాలంటే కొంచెం పచ్చివాసన ఉంటే పోతుందండి. అంటే ఇంతవరకు అయిన తర్వాత స్టవ్ ఆపేసి నీళ్లు తీసేసుకుందామండి. మామూలుగానే ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని కొద్దిగా కూరకు సరిపడా నూనె వేసుకోవాలి. ఈ మాత్రం పడుతుంది, అంటే మరీ ఎక్కువ నూనె వాడకూడదండి.
కొద్ది కొద్దిగా వేస్తున్నాను. అందుకే ముందుగా వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు రుచి చాలా బాగుంటాయి కదండి. దేంట్లోకి వేసుకున్నా కమ్మదనం కోసం వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను అన్నమాట. పిల్లలకి మంచి ఆరోగ్యం కూడా వేరుశెనగ గుళ్ళతోటి తయారు చేసే వంటకాలు ఏవైనా పిల్లలకి చాలా మంచిది. కాబట్టి ప్రతి వంటకంలోనూ కొద్ది కొద్దిగా వాడుకుంటే మంచిదండి. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత కొంచెంసేపు ఇప్పుడు మళ్ళీ పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలండి. ఆవాలు కాస్త వేగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగి ఉంచిన సన్నగా పొడుగ్గా తరిగించిన పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకో పచ్చిమిరపకాయ వేసుకోండి. కానీ మరీ ఎక్కువ కారం కూడా తినడం మంచిది కాదు కదండి ఒంటికి. అందుకని నేను సరిపడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కాసేపు ఒక్క నిమిషం ఇప్పుడు దానిలోనే ముందు తీసి ఉంచి ఉన్న చింతపండు పులుసు వేసేయాలి. దానిలోనే నానబెట్టి ఉంచిన మెంతులు కూడా వేసేసి దీన్ని కాస్త దగ్గర పడే వరకు ఉంచాలండి. ఇదిగోండి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, మెంతులు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత మనం ముందు ఉడకబెట్టి వార్చిన బొబ్బాస్కాయ, పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు కూడా వేసేసుకుని కాస్త స్టవ్ సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, పసుపు వేసి చక్కగా దీన్ని ఇలా కలిపేసి సన్నటి సెగ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవసరమైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. అంటే బొబ్బాస్కాయ కొంచెం మెత్తగా ఉడికేలాగా ఒక చుక్క నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా నీళ్ళు వేసుకున్నారు కదా, ఒకవేళ ఇష్టం అనుకుంటే కొద్దిగా తీపి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే పులుపు వేసిన ప్రతి దాంట్లో కూడా కొద్దిగా తీపి వేస్తే దాని రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. అందుకని మీకు ఇష్టం అనుకుంటే కొద్దిగా వేసుకోండి. పంచదార కాకపోతే చిన్న బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. షుగర్ వాళ్ళు వద్దనుకుంటే మానేయచ్చు. కానీ రుచి కోసమని కొద్దిగా వేసాను అంతే నేను. ఇలా కలుపుకుని దీని మీద మూత పెట్టుకుని సన్నటి సెగలో ఉంచి స్టవ్ ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని ఇలా మగ్గించుకోవాలండి. ఇదిగోండి 10 నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నాం కదా. 10 నిమిషాల నుంచి పావుగంట సేపు ఉంచొచ్చండి. ఎందుకంటే సన్నటి సెగ మీద చక్కగా ముక్క మగ్గాలి కదా, కొంచెం టైం పడుతుందండి ఈ బొబ్బాస్కాయ ముక్క. ఈ రకంగా ఒక పావుగంట పాటు మగ్గ పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కూరని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇది కూర మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెలోకి తీసేసుకుందాం. చక్కగా చూసారా, మెంతులు అవి కూడా పులుపు నీళ్ళతోటి చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటాయండి ఇవి. మెంతులు కూడా పడేయక్కర్లేదండి, మెంతులు కూడా కూరతో పాటు తినాలి. ఇదిగోనండి పచ్చి బొబ్బాస్కాయ మెంతులు కూర తయారు చేసుకునే విధానం. పచ్చి బొబ్బాస్కాయ కూరని తరచుగా తింటూ ఉంటే గుండె జబ్బులు తెరిచేరవండి. అంతేకాకుండా బాలింతలకు పాలు పట్టాలంటే తప్పనిసరిగా పచ్చి బొబ్బాస్కాయ కూర వారానికి 2-3 సార్లు పెట్టాలండి. ఇటువంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటను తరచుగా చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇటువంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.